నిజంగా ఒక విషయం చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని గూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆట ఇది. నిరుద్యోగులు కాదు, అసలైన నిరుద్యోగులు అనే అంశం గూడా లేవనెత్తుతున్నారు. మేము తోలుబొమ్మలమా? మాకు జ్ఞానం లేదా? బుర్ర లేదా? మేము చదువుకోలేదా? ఎవడాడిచ్చే ఆటల కిందకి ఆడతాం? మీ లెక్కేమన్నా ఈరోజు ఈ పార్టీలుండి ఎమ్మటే ఒకడు బొక్కలేయగానే ఇంకో పార్టీకి ఉరుకుతారా? మీరు ఉరుకుతున్నారు. మీ మెడల మీద జెండాలు మారుతున్నాయి. మా మెడల మీద ఏమన్నా జెండాలు మారినాయా? చెప్పురి. మా మెడల మీద ఏం జెండాలు మారలే గదా! ఏ జెండా మారలేదు. ఏది మారలేదు. అంటే వాస్తవానికి ఏ ప్రతిపక్ష పార్టీ గూడా మిమ్మల్ని మీరు వెనకుండి అనమని ఏమైనా చెప్తుందా? వాస్తవానికి వాడే ఎవరండి ప్రతిపక్ష పార్టీ? నా ప్రతిపక్ష పార్టీనే తీసి బండకేసి కొట్టినాము. వాళ్ళు ఆడిస్తే మేమెందుకు ఆడతాం? ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయి. వాళ్ళు రేపు అధికారం రావడానికి అన్ని సమస్యలు లేవనెత్తుతాయి. మీరున్నప్పుడు మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడలేదంటే మీరు చవటలు, దద్దమ్మలు, సిగ్గులేనోళ్ళు, శాతగాని ముండాలు. అప్పుడు మీ నిరుద్యోగులను అధికారంలోకి తెచ్చినాను ఒప్పుకోరు. నిరుద్యోగ ప్రభుత్వంగా నిరుద్యోగులను తెచ్చినాను ఒప్పుకోరు. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతారు? మీరు ప్రతిపక్ష పాత్ర పోషించలేదంటే అది. నువ్వు కన్నబిడ్డను నువ్వు సాధక నువ్వు పోయి ఎక్కడనో లాడ్జీలల్లో లఫంగి లెక్క తిరిగొచ్చి చివరికి నా కొడుకురా అని నువ్వు మంచాన పడ్డప్పుడు నన్ను సాదురా అయ్యి అంటే అరే వాడకావు ఇటునే అంటాడు. నువ్వు ఏజీలు ఉన్నప్పుడు నన్ను సాధినావురా ఇప్పుడు నిన్ను సాత్తందుకు అంటాడు. అంటే తండ్రిగా నీ పాత్ర పోషించలేనప్పుడు కొడుకుగా నీ బాధ్యతగా నీ సంరక్షణ ఎట్టుంటుంది? అంటే నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా! ఆ ఒప్పుకోవడానికి ఇంకా సిగ్గు అనిపియట్లేదా వాళ్ళకు? ఆ రోజు నువ్వు కూడా వచ్చినావు కదా! మరి ఆ రోజు వచ్చినోడు రాజకీయం ఆడిచ్చినవా? అంతా ఇది ఒక మైండ్ గేమ్. దాన్ని ఎవ్వడు పట్టించుకోడు. సిల్లీ క్వెషన్స్ ఏ ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, ఇది ఉన్నాయని వద్దు బ్రదర్. ఇంకోసారి మీరు కూడా దయచేసి ఆ క్వెషన్ అడగకురి. అదొక అది వరస్ట్ అయినటువంటిది. వాస్తవానికి తెలియాలి గదా! మీ గొంతుకు గూడా ఎవరున్నారు, లేరు అనేది మీరు చెప్తే తెలుస్తది ప్రజలకి. మీరే ఉన్నారుగా అన్న. మా గురించి మీకు కూడా తెలుసు. సమాజానికి కూడా తెలుసు. నాకు మీకు తెలుసు గానీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందిగా. వాళ్ళకి కూడా తెలుసు. మేము పోయి అడిగితేనే కదా ఓట్లు అడిగితే వాళ్ళేసింది. వాళ్ళకి తెలియదా? మీ సమయాన్ని, మా సమయాన్ని వాళ్ళ పనికి వాళ్ళ ప్రశ్నలతోటి కాదు. ఈ ప్రభుత్వము మీరు ఆళ్ళప్పుడు ఇస్తున్నటువంటి హామీలను మీరే విధంగా తీసుకుపోయారో మేము ఆ విధంగా తీసుకుపోయినాం. కాంగ్రెస్ వస్తే కష్టాలు పోతాయని, ఇలాంటి సోషల్ మీడియాకు ఒక స్వతంత్ర రెక్కలొస్తాయని, ఒక హక్కులుంటాయని, మీకు గూడా ఒక అక్రిడేషన్ ఇస్తాడని, హెల్త్ కార్డ్ ఇస్తాడని, ఇన్సూరెన్స్ ఇస్తాడని, ఒక భవన్ ఇస్తాడని మీరు కూడా కొట్లాడిర్రు. కాంగ్రెస్ వస్తే ఇలాంటి స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. ఈరోజు కూడా మీ సోషల్ మీడియాకు సంఖ్యలేస్తున్నాడు. ఈరోజు మేము కూడా ఈ కాంగ్రెస్ యొక్క దాష్టిక పాలనను, ఈ దాష్టికమైనటువంటి నిర్ణయాలను కింది స్థాయిలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.